పశ్చిమ నియోజకవర్గ సీటు సాధిస్తాం పశ్చిమ నియోజకవర్గ సీటు బోర్డు మహేష్ గారు సాధిస్తాం పశ్చిమ నియోజకవర్గ సీటు బోర్డు మహేష్ గారికి సాధిస్తాం. ఇస్తే 5 నిమిషాలు నేను మా వాళ్ళతో ఇంకొని మాట్లాడుకునేది కొద్దిగా వాళ్ళతో ఒక 5 నిమిషాలు మీడియా టైం ఇస్తే నాకు ఒక 10 నిమిషాలు వాళ్ళతో కూడా నేను మాట్లాడాల్సింది. ఈ పాయింట్తో పాటు ఇంకొకటి 2 మాట్లాడాల్సినవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా మనం పార్టీ లైన్లోనే ఉంటాం, పార్టీ కోసమే ఉంటాం, పార్టీ కోసమే పనిచేస్తాం. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసి మనం ఖచ్చితంగా పోటీ చేసి పోటీ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెడతాం, జనసేన జెండానే ఖచ్చితంగా పోటీ మనకి మీడియా ఒక్క 10 నిమిషాలు సహకరిస్తే కేటాయించాలని, పశ్చిమ సీటు మనకి కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి ఖచ్చితంగా కేటాయించాలి. మనం సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం విజయవాడ పశ్చిమ సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం పశ్చిమ నియోజకవర్గం ఉంది. మనం పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం కాబట్టి మనం ఈ స్థానం కోరుకుంటాం. ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసాం, ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగాం, ఇంట్రాగేషన్లో ఏ రోజు కూడా మనం మన కోసం కాదు, పార్టీ కోసమే పనిచేసాం. పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేసాం. మనకి పీక తెగిపోద్దని తెలిసిన రోజు కూడా ముద్రగడ పద్మనాభం గారు వరుస లేఖలు ఆపింది పశ్చిమ నియోజకవర్గం నుంచి. ముద్రగడ పద్మనాభం గారు లేఖలు రాయలేదు, లేఖలు రాసినప్పుడు మనం ఆ రోజున ఏం చేశాం? నిలబడ్డాం కదా, పార్టీ నిలబడ్డాం. మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే పనిచేశాం. కానీ పదవి దేనికంటే క్యాడర్ని బతికించడానికి, క్యాడర్ భవిష్యత్తుని కాపాడుకోవడానికి విజయవాడ నగరంలో మన క్యాడర్కి భవిష్యత్తు ఉండాలి. విజయవాడ నగరంలో మన క్యాడర్కి పదవులు రావాలి, మన క్యాడర్ నిలబడాలి. మనం వాళ్ళ కోసం నిలబడతాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాం? ఎవరు లేకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ ఒక పోతిన్ మహేష్ నిలబడ్డాడు కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలోన, విజయవాడలోన కాదు, పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఉండబట్టే విజయవాడ నగరంలో నిలబడ్డాం. 42 మందికి కార్పొరేటర్ సీట్లు ఇచ్చాం. ఆ రోజున 42 మందికి ఇచ్చాం. టౌన్ కమిటీ వేసాం, టెంపుల్ కమిటీ వేసాం, లీగల్ సెల్ వేసాం, ఐటీ ప్రిపేర్ చేశారు, అట్లాగనే అధికార ప్రతినిధులు వేసాం. ఇలాగ అనేక రకాలుగా మన పార్టీని నిర్మాణం చేయడంలో మనం కూడా ఖచ్చితంగా కష్టపడ్డాం. మనం మన పార్టీ కోసం, మన పార్టీ ఉనికి కోసం, మన పార్టీ భవిష్యత్తు కోసం, ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే, నేను మీకు ఎప్పుడు చెప్తా ఉన్నాను, నేను పదే చెప్పాను, నా కోసం నేను ఏ పని ఏ రోజు చేయలేదు. నా కోసం నేను ఏ పని చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా క్యాడర్ బాగుండాలి, వాళ్ళకి పదవులు ఇవ్వాలి, వాళ్ళు రాజకీయంగా ఎదగాలి, వాళ్ళకి మంచి స్థానాలు రావాలని ప్రతి ఒక్కరు నా దగ్గరికి వస్తే పార్టీని ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి పదవులు వేసాను. ఎవరిని కాదనకుండా వేసాను. పార్టీలో 1-2 సార్లు మహేష్ ఎందుకు మహేష్ ఎంతో ఒత్తిడి చేస్తూ ఉన్నారు, నా కోసం వేసాను పదవులు. ఈ పార్టీకి పునాదుల్లో నిలబడతారనే వేసాం. ఖచ్చితంగా విజయవాడ నగరంలో
పశ్చిమంలో బలంగా పోరాటం చేశాం. ఒక హిందూ హై స్కూల్ కూడా ఆ రోజు ఎయిడెడ్ తీసేయకూడదని ఫైట్ చేశాం. 16 మంది యువకుల మీద కేసు పెట్టించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వాలంటీర్ కేసు నమోదు చేస్తే చిట్టినగర్ సెంటర్లో మనం ధర్నా చేశాం. 22 మంది మీద కేసు పెట్టించుకున్నాం. 22 మంది మీద కేసు పెట్టించుకున్నాం. ఇలా మనం ప్రతి పోరాటం కూడా విజయవాడ నగరాన్ని వేదికగా చేసుకొని చేశాం. పశ్చిమ నియోజకవర్గంలో బలమైన పోరాటాలు చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన ఓట్ బ్యాంక్ సాధించాం. అనేక పోరాటాలు చేశాం. మనం బలంగా ఉండబట్టే కదా ఈ రోజున వైసీపీ అభ్యర్థులు కూడా ఇక్కడి నుంచి బదిలీ చేసుకున్నారు. వేరే దగ్గరికి మరి అట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా జనసేన పార్టీకి పొత్తులో భాగంగా పశ్చిమ సీటు కేటాయించాలనేది మన విజ్ఞప్తి. పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ప్రెసిడెంట్ గారి మీద, మన పవన్ కళ్యాణ్ గారి మీద మనకి సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. పొత్తులో ఖచ్చితంగా మనకి సీటు కేటాయించాలి. అది మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకు కేటాయించాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన ఓట్ బ్యాంక్ సాధించాం, బలమైన పోరాటాలు చేశాం. దీని మీద మనం చర్చ చేయాలి. పొత్తు ధర్మంలో అందరూ కూడా కలిసి రావాలి. అందరూ పొత్తు ధర్మం పాటించాలి. పాటించినప్పుడు మాత్రమే ఓట్ల బదిలీ అనేది స్వయంగా మన పార్టీ అధ్యక్షుడికే నిరసన కలమనిపిస్తే దాన్ని మనం ఏ క్రమంలో చూడాలి? మనం బాబు శేఖర్ మనం ఏ కోణంలో చూడాలి? మనం మన పార్టీ అధ్యక్షుడిని కాపాడుకోవడానికి మనం కవచంలా పని లేదా అనేది మనం డిస్కస్ చేయాలి. దీని మీద అందుకనే మిమ్మల్ని రమ్మను. మనం రాష్ట్రం బాగుండాలని చెప్తున్నామా, ఎవరు బాగుండాలని చెప్తున్నామా? ఇవన్నీ బాగుండాలి, ఖచ్చితంగా బాగుండాలి. మన అధ్యక్షుడే బాగోకపోతే ఎవరు బాగుంటారు? మన అధ్యక్షుడే బాగోకపోతే ఎవరు బాగుంటారు అనేది కూడా మనం మాట్లాడాలి. మన పార్టీలో ఒక్క నాయకుడు కూడా మాట్లాడరేంటి? స్వయంగా మన పార్టీ నాయకులే మాట్లాడరేంటి? ఇంతవరకు బయటికి రావాలి కదా. మరి రాష్ట్ర నాయకత్వం ఎందుకు స్పందించదు? మన పార్టీలో కూడా ఎందుకు స్పందించదు? ఆల్రెడీ ఒకసారి 2019లో మన అధ్యక్షుడు ఓటమిని చూసాం. ఈసారి జాగ్రత్తలు పడాలి కదా. మనం పడాలా మనం జాగ్రత్తలు పడాల్సి వచ్చినప్పుడు మన నాయకత్వం కూడా బయటకు రావాలి. మన నాయకత్వం కూడా నష్ట నివారణకే చర్యలు చేపట్టాలి. దీని మీదనే డిస్కస్ చేయాలనుకున్నా. మనం పశ్చిమ నియోజకవర్గ సీటు మనకి కేటాయించమని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? మనం 8-9 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేసాం. ఇక్కడే నిలబడ్డాం, ఇక్కడే పోటీ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికలు చేశాం, అసెంబ్లీ ఓడిపోయాం. 5 ఏళ్ల నుంచి విజయవాడ నగరంలో చాలా మంది నాయకులు మనతో కలిసి ప్రయాణం చేశారు. విజయవాడ నగరం మొత్తం మనతో కలిసి ప్రయాణం చేశారు. అనేక ధర్నాలు చేశాం, అనేక దీక్షలు చేశాం, అనేక సందర్భాల్లో కేసులు పెట్టించాం. 3 సింహాల ఘటన జరిగినప్పుడు పశ్చిమ నియోజకవర్గం ఎంటైర్ విజయవాడ మొత్తం వచ్చింది. ఇక్కడ 42 మంది పైగా ఆ రోజు కేసులు పెట్టించుకున్నాం. 44 మంది ఒకే కేసులో 44 మంది ఉన్నాం. సక్కు బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి? కొంప తీసి లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.